కేసీఆర్ అప్పట్లో కాలేజీ స్టూడెంట్స్తో చేయించిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక. ఆ సర్వేలో కేవలం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అనే 4 కేటగిరీలనే చూపారు. అందులో బీసీలు 51%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, మిగతా వాళ్ళు ఓసీలుగా ఉన్నారు. మరి మైనార్టీలు ఎక్కడ పోయారు? ఈ సర్వేలో ఎస్సీలు 82 ఉపకులాలు ఉన్నట్లు చూపారు, కానీ ఉన్నవి 59 ఉపకులాలే. స్పెల్లింగ్ తప్పులను కూడా మరో ఉపకులంగా చూపెట్టారు. కేసీఆర్ చేయించిన ఆ సర్వేను నాడు అసెంబ్లీలో పెట్టలేదు. కేసీఆర్ సర్వే తప్పుల తడక. కేసీఆరే ఒక తప్పు, కేసీఆరే ఒక అంటే నార్మల్గా చాలా ప్రజలు మోసం చేసిండు, కేసీఆర్ ప్రజల సొమ్మును తిన్నడు అని చెప్పేసి కదా నీకు ఇచ్చింది అధికారం. మరి నువ్వు చేసినటువంటి సర్వేలో ఎందుకు తప్పుల తడక వచ్చింది? నువ్వు చేసినటువంటి సర్వేలో మళ్ళీ ఎందుకు తప్పుల తడక వచ్చింది? ఇప్పుడు గత సర్వేలో పాల్గొనని వాళ్ళ సంఖ్య 16 లక్షలు ఉండొచ్చని అంచనా. ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి సర్వే తప్పుల తడక. సరే, కేసీఆర్ సర్వే తప్పుల తడకే అనుకున్నా. మరి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి సర్వే ఎందుకు తప్పుల తడకగా మారింది? కేసీఆర్ తప్పు చేసిండనే కదా నీకు అధికారం ఇచ్చింది. మరి నువ్వెందుకు తప్పుల తడకగా మారుస్తున్నావు తెలంగాణను? అంటే ఇక్కడ తెలంగాణ సమాజం అంతా నువ్వు చెప్పే అటువంటి మాటలు వింటూ నీకెవరైతే ఉన్నారో కొంత సోషల్ మీడియా, రేవంత్ అన్న మాట్లాడిండు, రేవంత్ అన్న ఆర్మీ, రేవంత్ అన్నకు బాగా మొత్తం చించుకుంటాం అనే బ్యాచ్ ఏదైతుందో నువ్వు ఏది మాట్లాడితే అదే నిజం అంటున్నారు. సరే, కేసీఆర్ తప్పుల తడక అనే నీకు అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు తప్పుల తడక అంటాను. మళ్ళీ నువ్వు చేసింది కూడా తప్పే ఉన్నది.